కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ వైద్య సేవలు అందరూ ఉపయోగించుకోవాలని మధు హాస్పిటల్ సీఈఓ సుభాష్ తెలిపారు. అదోని పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ మరియు కార్డియాలజీ మొదలైన సేవలకు చికిత్స అందిస్తున్నామని, తద్వారా ప్రజల సద్వినియోగం చేసుకోవాలని, ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలు ఎవరు కూడా ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చని తెలిపారు. మాకు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలో ఆర్థోపెడిక్స్ కూడా ఉన్నది. ఆర్థోపెడిక్స్లో కూడా మనం అంతా ఫ్రీగానే ట్రీట్మెంట్ చేసేది. కార్డియాలజీలో అంటే మనకి ఈ 100 కిలోమీటర్ రేడియస్లో క్యాథ్లాబ్ అనేది మనకు మాత్రమే ఉన్నది. క్యాథ్లాబ్లో మనం యాంజియోగ్రామ్ కానీ అట్లానే పీటీసీఏ కానీ ఇట్లాంటివి ట్రీట్మెంట్స్ మనం ఫ్రీగానే చేస్తున్నాము. ఎన్టీఆర్ వైద్య సేవలో మనం చేసే ట్రీట్మెంట్కి ఫ్రీగా చేస్తే అట్లానే మనం మెడిసిన్స్ కానీ అన్నీ ఫ్రీగానే ఇచ్చేది. దాంతోపాటు మనం ఫుడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. సో పేషెంట్స్ ఎవరన్నా ఎన్టీఆర్ వైద్య సేవకి ఉన్న కార్డ్స్, అదే ప్రీవియస్గా ఆరోగ్యశ్రీ కార్డ్స్ అంటారు కదా, ఆ కార్డ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్రీగానే మనం చేసి పెట్టేది. ఈ సౌకర్యం అందరూ పేషెంట్స్ వాడుకోగలుగుతారు. ఇక్కడ మనకి జనరల్ సర్జరీకి డాక్టర్ అనిల్ సార్ ఉన్నారు, కార్డియాలజీలో డాక్టర్ విశ్వనాథ్ గారు ఉన్నారు, గైనకాలజీలో మైత్రి మేడం ఉన్నారు, మోనికా మేడం ఉన్నారు, అట్లానే అనస్థీషియాకి మనకి మనీషా మేడం ఉన్నారు, ఆర్థోపెడిక్కి మనకి దేవన్న గౌడ్ సార్ ఉన్నారు, ఆప్థాల్మాలజీ మనకి ఉన్న డాక్టర్ అంటే మాన్సీ మేడం ఉన్నారు, ఇంకా ఈఎన్టీకి మనకి ఉన్నది అభిలాష్ సార్ ఉన్నారు. మనకి ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది 24 hours సేవ ఉపలబ్ధం ఉంది, అట్లానే ఐసీలో కూడా. సో ఈ ఫెసిలిటీస్ అడ్వాంటేజ్ అందరూ తీసుకోగలుగుతారు. మనకి ఆరోగ్యశ్రీతో పాటు ఇన్సూరెన్స్ ఏ కంపెనీస్ ఇన్సూరెన్స్, మనకి అన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ మన దగ్గర ఉన్నాయి. అట్లానే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ అంటారు, అది కూడా మన దగ్గర ఉంది. సో అట్లా ఎంప్లాయీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి దగ్గర ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు అడ్వాంటేజ్ దాన్ని తీసుకోవచ్చు. ఫ్రీగానే ట్రీట్మెంట్ అన్నీ ఇక్కడ చేయించుకోవచ్చు. అట్లానే మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్న ప్రతి పేషెంట్ మన దగ్గర మధు హాస్పిటల్ ఆదోనిలో మనకి అన్ని సౌకర్యాలు ఉన్న ఒక అదంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంది. అట్లానే మనకి ఐసీయూ ఫెసిలిటీ, మంచి డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న ఐసీయూ ఫెసిలిటీ ఉంది. దాంతోపాటు మనం అందరికీ ఫ్రీగా ఎన్టీఆర్ వైద్య సేవలో చేసే ట్రీట్మెంట్స్, దాంట్లో మనకి మెయిన్గా చెప్పాలంటే జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆప్థాల్మాలజీ, అట్లానే ఈఎన్టీ అండ్ కార్డియాలజీ, ఇంకా ఈఎన్టీ, ఇవన్నీ మనం ఎన్టీఆర్ వైద్య సేవలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాము. అట్లానే మనకి ఉన్న ఫెసిలిటీస్ అడ్వాంటేజ్ అందరూ తీసుకోగలుగుతారని ఆశిస్తున్నాము. అదోని రెవెన్యూ డివిజన్లో ఉన్న ఒక 100 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అందరు పేషెంట్స్కి అందరికీ ఈ ఫెసిలిటీస్తో మేము చాలా వరకు డెత్ రేట్ తగ్గించేలాగా సౌకర్యం మేము అందిస్తున్నాము. తీసుకోవచ్చు. మనం ఎన్టీఆర్ వైద్య సేవలో మొత్తం చేసే ట్రీట్మెంట్ టోటల్ ఫ్రీగానే చేసేది. దాంట్లో మనం పేమెంట్ వాళ్ళు దేనికి చేసే అవసరం లేదు. టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ అంతా ఫ్రీగానే మనం చేసేది. సో అడ్వాంటేజ్ మొత్తం పేషెంట్స్ తీసుకోగలుగుతారు. మోస్ట్లీ ఇక్కడి నుంచి ఉన్న పేషెంట్స్ అక్కడ కర్నూలు దాకా వెళ్ళే ఆ డిస్టెన్స్లో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్తో డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది అవాయిడ్ చేయడం ఇక్కడ మాతో సాధ్యమవుతుంది. అంత మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ మనకు ఉన్నారు. సిఇఓగా వర్క్ చేసిన పేరు సుభాష్ నాయర్. హాస్పిటల్లో సిఇఓగా వర్క్ చేస్తున్నాను. వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది.
మధు హాస్పిటల్లో ఇప్పుడు ఉన్న అందరు డాక్టర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మనకి ఇక్కడ ఉన్న మెయిన్ జనరల్ మెడిసిన్కి ఉన్నది మనోజ్ సార్ మెయిన్గా హాస్పిటల్ యజమాని. మా చైర్మన్ వచ్చి గురురెడ్డి సారు. మంచి హాస్పిటల్, 70 బెడెడ్ హాస్పిటల్, ఇంత మంచి ఫెసిలిటీస్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ ఆదోనిలో మధు హాస్పిటల్ తర్వాతే వేరే ఏదైనా హాస్పిటల్. సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అడ్వాంటేజ్ అందరూ తీసుకోగలుగుతారని విశ్వసిస్తున్నాను.